హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తొలి వెలుగు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒకే ఒక్క మాట వినబడుతుంది. లెఫ్టిస్టులు సైలెంట్ అయిపోయారు, రైటిస్టుల రచ్చలేదు, ఎవరిది ఏం కనబడతలేదు. ఎక్కడ చూసినా వర్గీకరణ వర్గీకరణ వర్గీకరణ. ఇదే ముచ్చట మీదకెళ్ళి కవులు, కళాకారులు, నాయకులు ఇదే నడుస్తుంది తెలంగాణలో. అసలు వర్గీకరణ అంటే ఒక రెండు కులాలకు సంబంధించిందేనా? సుప్రీంకోర్టు వర్గీకరణ ఏమని చేసుకోమన్నది? అసలు వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? జరిగితే ఎవరికి ఉపయోగం? వర్గీకరణలో ఉన్న కులాలెన్ని, వాటి పరిస్థితులు ఏంది అన్ని మొత్తం మీద మాట్లాడడానికి తెలంగాణ బైండ్ల సంఘం నాయకులు అన్న భాస్కర్ అన్న మన దగ్గరికి వచ్చినారు. ఆయనతోటి ఒకసారి వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ కథ ఏంది, అసలు వర్గీకరణ అంటే తెలంగాణలో ఉన్న మాల మాదిగా రెండు కులాలేనా, మిగతా కింద ఉన్న ఉపకులాలు ఎటువాలి, మా పరిస్థితి ఏంది, మా గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు, మా ఊసి తీసిన వాళ్ళు ఎవరు అనేది మాట్లాడడానికి అన్న వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే అన్న. ప్రధానంగా ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మీరు మన తొలి వెలుగుకు రావడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా అంటే వర్గీకరణ అనగానే రెండే కులాలు కొట్లాటకు వస్తున్నాయి, మిగతా 59 ఉపకులాలు ఎటు పోయినాయి. అందులో మీ బైండ్ల సామాజిక వర్గానికి అంటే ఈ వర్గీకరణ జరిగితే మీకు వచ్చే లాభం ఏంటి? మీకేమైనా లాభం ఉందా? ఫస్ట్ ఇది చెప్పండి నాకు. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఏర్పుల భాస్కర్, నేను బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అన్న, మీరు మంచి క్వశ్చన్. వాస్తవంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని చెప్పిందా? చేయమని చెప్పింది. కానీ దానికి కొన్ని ఏ రకంగా చేయాలనేది నియమ నిబంధనలు కానీ లేకపోతే ఏ ప్రాతిపదికన చేయాలనేది క్లియర్గా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రాతిపదికన చేయాలనే దాన్ని కూడా క్లియర్గా చెప్పింది. అది ఎట్లా ఒకసారి చెప్పండి. అది అక్కడ ఏం చెప్పింది అంటే ఎంపెరికల్ డేటా అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎంపెరికల్ డేటా అంటే ఇప్పటి వరకు సామాజికంగా వెనుకబాటుతనంగా ఉన్నటువంటి కులాలు, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని కులాలు, ఇప్పటివరకు కనీసం విద్య, ఈ ఉద్యోగం, ఆర్థికంగా ఎటువంటి ఫలాలు అందినటువంటి కులాలు ఏవైతున్నాయో వాటిని ప్రాథమికంగా అంటే ప్రయారిటీ బేస్లో తీసుకొని వర్గీకరణ చేయాలనేది అసలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి కాన్సెప్ట్ జనరల్గా. ఓకే, అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే వర్గీకరణ అనేది జనాభా ప్రాతిపదికన చేయాలనేది ఒక డైవర్సిటీ మోడ్లో వెళ్ళిపోయింది. ఎవరు చేసిరా డైవర్షను? ఈ మీడియా కావచ్చు, చెప్తున్నటువంటి నాయకులు కావచ్చు, ముందున్న రెండు కులాలు కావచ్చా? రెండు కులాలు అంటే ఇప్పుడు రెండు కులాలు చెప్తున్నప్పుడు మా జనాభా ఎక్కువ ఉందని అంటే మరి జనాభా ప్రాతిపదికన చేయాలనేది కదా ప్రతిపాదన అక్కడ. అవును. జనాభా ప్రాతిపదికన చేయాలి అనుకున్నప్పుడు మరి ఉపకులాల పరిస్థితి, ఉపకులాలకు జనాభా లేదు. లేదు. సుప్రీంకోర్టు జనాభా ప్రాతిపదికన చేయమని చెప్పలేదు. మరి చెప్పినప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే అల్టిమేట్గా ఉపకులాలకు నష్టమే కదా అక్కడ. అప్పుడు సుప్రీంకోర్టుది తప్ప, ఇప్పుడు వీళ్ళది తప్ప, రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వాలదా? సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అవును. కానీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది, ఒక జస్టిస్ ఏకసభ్య కమిషన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అవును. అక్కడ ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకోమని చెప్పారు. అవును, చెప్తున్నారు. ఆ రకంగా జరుగుతుంది. కానీ ఆ ఏకసభ్య కమిషన్ చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా రేపు జరుగుతుందా జరగదా అనే ఆందోళన అనేది ఈ మధ్యలో కొత్తగా ముందుకు వస్తుంది. అసలు ఎందుకంటే రేపు నష్టపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి 59 కులాలలో 2 కులాలు పక్కకు పెడితే, మాలమాదిగ పెద్దనలు వాళ్ళు పక్కకు పెడితే అంతో కొంత అభివృద్ధి చెందిన కులాలు. అవును. సరే, మాలలో ఎక్కువగా అభివృద్ధి చెందిన కులం కావచ్చు, తర్వాత ఇంకొంచెం తక్కువ ఒకరు ఎక్కువ తిన్నారు కావచ్చు, ఒకరు తక్కువ తిన్నారు కావచ్చు ఉంది. కానీ కనీసము ఈ 57 కులాల్లో ఉన్నటువంటి మనుగడలో ఉన్నాయి 35 కులాలు. అవును. ఈ 57 కులాల్లో మనుగడలో మన తెలంగాణ రాష్ట్రంలో 35 కులాలు. 33-35 కులాలు ఉంటాయి. ఆ 33-35 కులాల్లో కనీసం విద్యకు దూరమైన కులాలు ఉన్నాయి కదా. కనీసం ఇప్పటి వరకు కుల సర్టిఫికేట్ లేని కులాలు ఉన్నాయి కదా. కుల సర్టిఫికేట్ కూడా లేని కులాలు, ఆడియో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన కులాలు, సంచార కులాలు ఉన్నాయి కదా. అయినా ఇప్పుడు మీరు భాస్కర్ అన్న మీరు అంటున్నారు, అసలు ఈ వర్గీకరణ అంశం రాగానే మాన్యశ్రీ మందకృష్ణ గారు చెప్పిన ముచ్చట ఏందని అంటే, ఫస్ట్ ముద్దే నా ఉపకులాలకు పెడతా, అటెనక చీరే నేను తింటా అన్నాడు కదా. మరి ఇప్పటి వరకు మాదిగానే పంచాయతీ పైన నడుస్తుంది, మీరు ఉన్నట్టు కూడా ఎవరు చెప్తలేరు కదా. అసలు ఈ కింద కొన్ని ఉపకులాలు ఉన్నాయి, వాటిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తమాషా ప్రకారం ఏదో మీకు 1% ఇవ్వాలి అనేది చిన్న అంటే ఊకవా మీద పెద్ద ముచ్చట మీద అన్నట్టున్నది కదా మీ పరిస్థితి. మరి దీని మీద ఏమంటావు? అదే అన్న, ఆ మందకృష్ణ అన్న వాస్తవంగా ఆయన పోరాటం చేసేందుకు ఆయన చేతులెత్తి నమస్కారం. అన్నగారు ముందు నిలబడి ఈరోజు తలెత్తుకునే విధంగా అన్ని కులాలకు
చేసే విధంగా చేశారు. మాకు పెద్దల లాంటి తండ్రి పాత్రలో ఉన్నటువంటి అన్న మందకృష్ణ గారు. ఓకే, మందకృష్ణ గారు ఇచ్చేటటువంటి ఏదైతే గైడెన్స్ కానీ సూచనలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు మాతో పాటు మా కులాలు, మాకు అనుబంధించినటువంటి ఉపకులాలు కూడా ఉన్నారు, మా సోదరులు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళకు కూడా న్యాయం చేయాలనేటటువంటిది చెప్తే చాలా బాగుంటుంది. అవును, సరే మీరు ఇప్పుడు ఏదో 1% ఇవ్వాలి అదేదో అనేది ఒకటి ప్రచారం ముందున్న మాట ఏదో లేనట్టుంది, చిన్న మార్పు జరిగినట్టుంది, చిన్న నెగ్లెన్సీ అది కనిపిస్తుంది, కొంతవరకు కనిపిస్తుంది, మాట మారినట్టు కొడుతుంది. అన్నగారికి ఈ వేదిక తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్న మీరు 1% ఇస్తే అది రిజర్వేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాస్తవం చెప్పాలంటే 1% వల్ల ఒరిగేది ఏం లేదు మీకు, అంటే 1% తోటి మీకు అయ్యేది అంటే మీరెంత కోరుకుంటున్నారు? మీకు పర్సెంటేజ్ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అదే చెప్తున్నా. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, ఆర్థిక వెనుకబాటుతనము, సామాజిక వెనుకబాటుతనము, వివక్షను ఆధారం చేసుకుని ఎవరైతే ఇంతవరకు ఫలాలు అందనేటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ అందించాలని చెప్పింది, కానీ జనాభా ప్రాతిపదిక చేయమని చెప్పలేదు. అంటే పదే ఇంతో అంతో తిని మీరున్నారు, ఇప్పుడు కోసం ఉన్న వాళ్ళ సంగతి చూడమని సుప్రీంకోర్టు చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి కదా. అసలు వాస్తవం చెప్పాలంటే వర్గీకరణలో ఈ మిగిలిన ఉపకులాలు ఉన్నాయి కదా, ఇంతవరకు లబ్ధి పొందిన ఉపకులాలు ఉన్నాయి కదా, అసలు వాళ్ళను ఈ శాతాలనే తీసుకోవద్దు. మా అభిప్రాయం ఏంటంటే ఈ శాతాలనే తీసుకోవద్దు, పర్సెంటేజ్ లెక్కలు వద్దు. పర్సెంటేజ్ లెక్కలు కాదు, మీరు ఫస్ట్ ఏం చేయాలి, విద్యకు అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, విద్యకు అవకాశాలు అనుకున్నప్పుడు ఒక మెడికల్ సీటు కావాలి, మెడికల్ సీట్ కావాలనుకున్నప్పుడు అప్లై చేస్తే చాలు, ఇచ్చేసేయాలి. మిగిలిన కులాలకు కనీసం విద్యకు దూరం ఉన్న కులాలు కదా, మెడికల్ సీట్ దాకా రావాలంటే రాలేని పరిస్థితి కదా. అంత ఆర్థికపరమైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి శక్తి లేదు, ప్రైవేట్ కాలేజీలలో శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలో చదివే శక్తి లేదు. కనీసం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఈ పేమెంట్ సీట్ కూడా కట్టి చదివే శక్తి లేదు. కనీసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి మనకు ఉంది కదా. అవును, గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 25% ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కార్పొరేట్ స్కూళ్ళలో కానీ ఈ కులాలకు కల్పించాలి. అక్కడ ఈ ఇంతవరకు లబ్ధి పొందని కులాలు గుర్తించి ఈ 57 కులాల్లో కూడా లబ్ధి పొందని కులాలే విద్యాపరంగా కనీసం 7th క్లాస్ 10th క్లాస్ డ్రాప్ అవుట్లు, ఆ డ్రాప్ అవుట్లో ఉన్నటువంటి కులాలను ప్రేరేపించాలి. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు లేదు, ఎంతో కొంత చదువుతూ వస్తున్నారు. ఎంత చదివినా వాడు ఇంటర్మీడియట్ దగ్గరనో లేకపోతే డిగ్రీ దగ్గరనో కష్టపడి 100లో ఒక్కడు డిగ్రీ దగ్గరికి వచ్చినా కానీ రేపు కాంపిటేటివ్ పోవాలంటే మనకి కోచింగ్ ఉండాలి కదా. అవును, ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్ పోవాలంటే మనకు ₹1,00,000 మన నెలకు తినడానికి ఉపాధి ఏదో ఉండాలి కదా, మనకి ఖర్చు ఉంటుంది కదా, అది కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు ఈ కులాలు ఉన్నాయి కదా. సో అటువంటి కులాలకు మేమనేది మా నుంచి విజ్ఞప్తి, ప్రభుత్వాలకు కూడా ఏమైనా చేయగలిగితే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయండి, చేసి ఇప్పటి వరకు లబ్ధి పొందిన కులాలను గుర్తించండి. ఇప్పుడు పాకి ఉంది, బైండ్లా ఉంది, డక్కలి ఉంది, చిందు ఉంది, మాస్టిన్ ఉంది, ఈ కులాలు ఉన్నాయి కదా, వీటిలో ఉన్నటువంటి కులాలను గుర్తించి మీరు రిజర్వేషన్ వాటాల సంగతి పక్కకు పెట్టండి. ఇంతవరకు కనీసం చదువు దూరం కులాలు కదా. ఇప్పుడు ఈ ముందున్న వీళ్ళు నిజంగా అంటే ఈ పాకి కులం పేరని ఎత్తుతున్నారు ఏమన్నా? అసలు పాకి అనేది ఒక కులం ఉందని తెలుసా తెలంగాణలో? ఈ 35 అంటే మనగడలో ఉన్నటువంటి 35 కులాల్లో అత్యంత వెనుకబడిన కులం ఏదంటే పాకి కులం. వాళ్ళకి కనీసం చదువు అనేది కూడా తెలియదు, చదువు స్కూల్ అంటే కూడా తెలియని పరిస్థితి. మరి అటువంటి వాళ్ళకి కదా స్కూల్లో చదవాలి కదా. ఇప్పుడు నీకు వాటాలు ఇస్తే అన్న, వాటాలు ఇవ్వడం వల్ల నువ్వు ఆ కాంపిటీషన్ అర్హత ఉంటే కదా కాంపిటీషన్లోకి పోయేది. అదే నీకు వాటా ఇవ్వచ్చు, కానీ నువ్వు 5వ తరగతి చదివినాక నీకు వాటా ఉండే ఏం లాభం, ఫాయిదా ఉండదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేనప్పుడు, అర్హతే లేనప్పుడు నువ్వు కాంపిటేటివ్లో ఉంటే, ఉద్యోగాల కాంపిటేటివ్లో ఉంటే దానివల్ల ఉపయోగం ఏంది? మరి ఇప్పుడు ఎంతో కొంత తిన్నోళ్ళు ఉన్నోళ్ళే మాకు వాటాలు సరిపోవట్లేదు అన్న దగ్గర కొట్లాడితే, ఇప్పుడు పెద్దన్న పాత్ర పోయించేటోళ్ళు ఇప్పుడు కింద ఉన్న మీరు చదువుకునేదాకా, మీరు అర్హతలు పొందేదాకా, మీరు ముందుకు వచ్చేదాకా వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు? వీళ్ళు ఎప్పుడు మీ ప్రయోజనాల కోసం వస్తారు? మీకు ఈ పడాలు ఎప్పుడు అందుతాయి? అదే అన్న, ఇప్పుడు మందకృష్ణ గారు కూడా మానవతా దృక్పథంతో నా వాళ్ళే అనుకుంటే ఇటువంటి ప్రతిపాదన పెట్టి చెప్పండి, మీ ప్రభుత్వాలకు ఈ రకంగా చేయండి అని చెప్పండి. మా సోదరులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మా పిల్లలు ఈ రకంగా ఉన్నారు, వాళ్ళు కూడా మా పిల్లలే అని చెప్పండి. సరే, మీరు జనాభా ప్రాతిపదికన వాటా కోసం కొట్లాడుతున్నారు, మీరు మాలల మీద కొట్లాడుతున్నారు, మాలలు మీకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. నిజంగా మాలలు మాదిగలకు అన్యాయం చేసిరు అంటారా భాస్కర్ అన్న? అంటే అన్న కనిపించేది ఇప్పుడు జనరల్గా మనకు స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి వాస్తవంగా. సరే, ఒకప్పుడు ఏంటంటే చదువుకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్న ఉద్యోగం తీసుకురాక ముందుకు, ఎంఆర్పిఎస్ ఉద్యోగం తీసుకురాక ముందుకు లబ్ధి పొందిన విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఎంతో కొంత అయితే ఉన్నాయి, లేదనడానికి లేదు. కానీ
సేమ్ అదే పరిస్థితుల్లో మీ కింద కులాలు కూడా ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు మీరే అట్టడుగున్నారు అంటే మీకంటే అట్టడుగున్నారు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అవును, ఇప్పుడు ఈ అన్న 30 ఏళ్ళ పోరాటం చేసి ఈరోజు ఫలితం వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరి వీళ్ళకి కనీసం పోరాటం చేసేటువంటి శక్తి కూడా లేదు కదా, ఇది పోరాటం కూడా చేయలేని పరిస్థితి కదా. అంటే మీరు చేయాలి. ఇప్పుడు వీళ్ళు 1,00,000 డప్పులు 1000 గొంతులు అంటారు కదా, మీరు 2 లక్షల జమిడికలు ఇంకేమన్నా చేయాలేమో మరి. 2 లక్షల జమిడికలు అది చేయగలగాలి అంటే అది సరే జనాభా ప్రాతిపదికన మేము ఒక 6 లక్షల వరకు జనాభా ఉన్నాం. ఓకే, 6 లక్షల పైజలకు జనాభా ఉంది అంటే ఓన్లీ బైండ్ల కులం. అంత అవేర్నెస్ ఓన్లీ బైండ్ల కులం అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక రకంగా మాకు కొంచెం అది ఇబ్బందికరమైన వాతావరణమే. సరే మాకు సంఘపరంగా కొంచెం ఏదో కృషి చేస్తున్నాం, దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అయితే అన్న ఇక్కడ మందకృష్ణ గారే ఇక్కడ బాధ్యత తీసుకోవాలి, సోదర కులాలకు కూడా న్యాయం జరగాలనేటువంటి కాన్సెప్ట్ మందకృష్ణ గారు చేసి అన్న ఏమన్నారు, తొలి ముద్ద నా ఉపకులాలకు పెట్టి 2వ ముద్ద మలి ముద్ద నేను తింటానని చెప్పేసి అన్నాడు. అన్న మాట ప్రకారంగా కట్టుబడి న్యాయం జరిగే విధంగా అన్ననే చేస్తేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు భాస్కర్ అన్న మీరు అన్నట్టు మరి సోదర కులాలే కొట్లాడుకుంటున్నాయి కదా పైన, వాళ్ళు సోదర కులాలే కదా. అవును, మరి ఈ సోదరులు ఎప్పుడు తెలుసుకోవాలి, కింద ఉన్నాయి నకల సహదేవులను ఎప్పుడు అరుచుకోవాలి వీళ్ళు? ఇప్పుడు మీరు చెప్పింది అదే ఉంది, నకల సహదేవుల దగ్గర రావాలంటే ఇక నీకు అది ఇచ్చినా నీకు ఇది ఇచ్చినా అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు 1% అనేది మీరు ఏదైతే అంటున్నారో ఆ 1% ఇవ్వడం వల్ల అసలు ఉపయోగం లేదు, కనీసం వాళ్ళు ఎస్సీలను గుర్తించడం కూడా అన్యాయం. అది ఏంటి బిచ్చమా 1% అనేది? జనాభా ప్రాతిపదికన పోతే జనాభా ప్రాతిపదికన అది ఇంపాసిబుల్. ఈ ఇచ్చే 1% అనేది కుదరని పని. మేము ఏమంటున్నాం, జనాభా ప్రాతిపదికన అనేది ఆ పైన 2 కులాలకు వర్తిస్తుంది తప్ప మీకు అక్కడికి అవసరం లేదు. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ 35 కులాలు ఉన్నాయి కదా, ఈ 35 కులాలకు ఈ రిజర్వేషన్ వీళ్ళు అయిపోయిన తర్వాతనే మిగతా 2 కులాలు వాటాలు ఎట్లానే చేసుకోండి. ఏ రకంగా చేసుకుంటే జనాభా ప్రాతిపదికన చేసుకుంటే ఇంకో రకంగా చేసుకుంటే 100 పోస్టులు పడ్డాయి. 100 పోస్టుల్లో ఈ 35 కులాలకు వెళ్ళి 30 మంది ఉన్నారు అభ్యర్థులు, ఎలిజిబుల్ ఉన్నారు. ఫస్ట్ ఈ 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగతా 70 ఉద్యోగాలు జనాభా ప్రాతిపదికన కేటాయించండి. అట్లా నువ్వు అన్నట్టు సాధ్యమవుతుంది, అది ఆ రకంగా తీసుకురండి. మరి పారదర్శకత ఉండాలి కదా నాయకుల్లో. ఉండాలి అని అంటే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించగలగాలి. ప్రభుత్వాలే కాదు, మీ ముందున్న వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మాకంటే వెనకబడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వండి అయ్యా అనాలి కానీ వాళ్ళకి ఇంత సరిపోతుంది ఏమున్నదా అన్నట్టు అంటే ఎప్పుడు గిట్లే ఉంటుంది. ఇంకో 50 ఏళ్ళైనా ఇంకో 100 ఏళ్ళైనా ఈ రిజర్వేషన్ ఉన్నంత కాలం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏముందన్నా ఇంకో 10 ఏళ్ళు ఏమైతే ప్రైవేట్ పరమైతే ఉండకపోవచ్చు. కనీసము విద్యలోనైనా సరే రిజర్వేషన్ వాడు చదువుకోవడానికి కనీసం అర్హత కల్పించాలి కదా. ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు, నువ్వు చదువుకుంటే కదా ఉద్యోగం వచ్చేది. నువ్వు ఇంటర్మీడియట్ అయితే ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక డిగ్రీ అయితే ఒక గ్రూప్ 4 ఏదో ఉంటావు ఎలిజిబిలిటీ. కనీసం వాడు అంత దూరం పోవాలి, ఆ గ్రూప్ 4 పోవాలి, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ దాకా పోవాలి అంటే నువ్వు ఇంటర్మీడియట్ అని చేసి ఉండాలి కదా. ఆ ఇంటర్మీడియట్ చేయడానికి నువ్వు ఆ పరిస్థితులు సహకరించాలి కదా. ఆ ఇంటర్మీడియట్ చేయాల్సినటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు మీ బైండ్ల కులంలో ఉద్యోగాల శాతం ఎంత ఉంది ప్రజెంట్? ఎంత ఉంది? మా బైండ్ల కులంలో గ్రూప్ 1 ఆఫీసర్ లేరు, స్టిల్ నౌ. సివిల్స్లో ఎవరు లేరు. పోలీస్ కానిస్టేబుల్ వరకు కానిస్టేబుల్ ఉన్నారు. సరే ఎస్ఐలు కూడా 1-2-3 ఉన్నారు. గ్రూప్ 2లో 1 ఉన్నారు. ఈ గ్రూప్ 3లో నిన్న మన కొంచెం మంది పిల్లలకు డిఎస్సిలా వచ్చినట్టున్నాయి. ఇది పెద్దలారా, ఇది చూడండి, ఇది పరిస్థితి. ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. నిజంగా ఎంత అంటే స్వతంత్ర భారతదేశంలో ఎక్కడున్నారన్నా ఇప్పుడు మీరు బైండ్లలో? డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. మాకు డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. అదే చెప్తున్నాను, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి మాలాంటి కులాలకు అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం వాడు చదువుకోవడానికి స్తోమత బాధ్యత కల్పించినట్టు ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ ఉన్నది కానీ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ళలోకి పోవాలన్నా సరే ఈ బతుకు తెరువు కోసం పట్టణం ముందు యూనివర్సిటీ మెట్లు ఎక్కాలి కదా, అక్కడ దాకా అవకాశం రావాలి కదా. అవును. సో మీరు లేని దగ్గర నుంచి మొదలు పెట్టమని మీరు అంటారు. ఈ అప్పీల్ మీరు మందకృష్ణకు మిగతా మానాడు పెద్దలకు ఎందుకు పెడతలేరు ఈ అప్పీలు? తప్పకుండా మేము పెడుతున్నాం, అప్పీల్ పెడుతున్నాం. ఈ వేదిక ద్వారా పెడుతున్నాం. అన్నగారికి కూడా మేము కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అన్నగారు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మేము కలవలేని పరిస్థితి. సరే ఎప్పుడో వీలు చూసుకొని కూడా ఈ మాకు ఏకసభ్య కమిషన్ కూడా మేము ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు మాదిగలకు ఆశ్రిత కులమా బైండ్ల అన్న? ఇప్పుడు ఆశ్రిత కులము అని అంటే కంప్లీట్లీ అక్కడే అంటే వాళ్ళ మీదనే జీవనోపాధి పెట్టుకొని ఉండే కులం ఆశ్రిత కులం, అంతే కదా. అవును. కానీ బైండ్లలో సబ్బణ వర్ణాలకు గ్రామ దేవతల పూజలు
గ్రామంలో. ఓకే, గ్రామంలో ఆ పండుగ ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆ ఇంటికి పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొరవ పటేలో పండుగ చేసుకున్నాడు. దొరవ పటేలు పండుగ చేసుకున్నప్పుడు ఆ ఒక్కరోజు, ఆ పండుగ చేసే రోజు ఎలా పండుగ లేకపోతే ఇంకేదో పండుగ చేసినప్పుడు ఆ ఒక్కరోజు 2 రోజులు మాత్రం వివక్ష లేకుండా పోయి ఆ పండుగ చేసి బయటకు వస్తాడు. మళ్ళీ తర్వాత ఈ మాదిగల కంటే మాదిగలకు వివక్ష ఉందనుకో అంతకంటే ఎక్కువ వివక్షతో చూసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి బయట. సో ఆ ఒకరోజు పంతులుగా ఉండి ఆ ఒకరోజు చేసుకొని ఏదో బచ్చం తెచ్చుకొని జీవించడమే తప్ప ఈ వివక్షను అనేది ఎదుర్కోక తప్పదు. కానీ సబ్బణ వర్ణాలకు చేస్తాడు గ్రామాధారితమైనటువంటి కమ్యూనిటీ, బయళ్ళ కమ్యూనిటీ. ఒక కులం మీద ఆధారపడి చేసిన ఆశ్రిత. ఇప్పుడు డక్కల సోదరులు ఉన్నారు, వాళ్ళు జాంబా పురాణం చెప్పుకుంటూ మాదిగ కమ్యూనిటీ మీద, మాదిగ సోదరుల మీద ఆధారపడి జీవించారు. చిందులు భాగవతం చేసుకుంటూ వాళ్ళు చేసేటువంటి ఆశ్రిత కులం. మరి ఈ చిందులు, డక్కలి, మాస్టి, వీరమాస్టి, వీళ్ళలో చదువుకున్న సంఖ్య, వీళ్ళ వైపు ఆలోచించాల్సిన అవసరం, ఇవన్నీ కూడా ఇప్పుడు ముందున్న ఈ 2 కులాల మీద లేదంటారా బాధ్యత? ఆ బాధ్యత ఉంటుంది కదా, అది పెద్దలుగా చూడాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద. వాళ్ళు కూడా ఇప్పుడు మాల సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మరి ఎంతసేపు మేమిద్దరే కొట్లాడుతున్నాం కదా, మరి కింద ఉన్నటువంటి మాల ఉపకులాలు కూడా ఉన్నాయి కదా. మాల దాసరి, ఒలియదాసరి వాళ్ళు గ్రామాలలో వాళ్ళకైతే సంచారం చేసుకుంటూ ఆర్డీఓ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి. కనీసం ఎస్సీ చదువుకోవడానికి ఎస్సీ ఐడెంటిటీ కోసమే ఇంకా కొట్లాడుతున్నాం మనం. ఈ 57 కులాలలో ఇంకా కొన్ని కులాలు, దాదాపు 20-25 కులాలు మేము ఎస్సీలో అని ఐడెంటిటీ కోసం కొట్లాడుతున్నాం. ఓకే, ఆర్డీఓని సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఆర్డీఓ సర్టిఫికేట్ రావాలంటే అది చిన్న విషయం. మరి ఎందుకు కింద ఉన్న మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలు కానీ ఒరే అయ్యా మీరు ఇద్దరు కొట్టుకోవడం కాదు, మీ వెనకాల చిన్నపిల్లలు మేము ఉన్నామని మీరు ఒక తాటి మీదకి ఎందుకు రాకూడదు? మొత్తం ఈ ప్రాసెస్లో ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మేము చదువుకున్నాం అంటే మీరు తిన్నారు అంటే వాళ్ళు తిన్నారు అంటే వాళ్ళ కొట్లాట వాళ్ళకే సరిపోతుంది కదా. కిందున్న మీరు ఒకటై వీళ్ళ మీద యుద్ధం చేస్తే తప్పేంటి అంటున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యుద్ధం చేయాలనంటే అదే అవగాహన, అవేర్నెస్ ఉండాలి కదా. అవగాహన, అవేర్నెస్, నేను నా హక్కుల కోసం నేను కొట్లాడాలనేట్టు అవగాహన, అవేర్నెస్ ఉండాలి. అవగాహన, అవేర్నెస్ ఎంతసేపు బతుకు తెరువు కోసమే ఊళ్ళు తిరగడం తప్ప నేను ఏదో చేసుకుంటేనే పొట్టకెళ్తుంది అనే ఆలోచనలే ఉన్నారు. వదిలిపెట్టి మళ్ళా ఇప్పుడు ఈ కొట్లాడకపోతే ఇంట్లో కుండలు కొట్లాడతాయి, శక్తి సామర్థ్యాలు సరిపోయి. అంతే కదా. ఇప్పుడు నీకు వెనుకబెట్టి వచ్చినటువంటి ఆస్తులేం లేకపోయా, జీవనోపాధికి ప్రతిరోజు నువ్వు చేయక తప్పదు. ఆ పరిస్థితుల్లో కొట్లాడ కోసం ఆలోచించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? రాదు కదా. సో అది మానవతా దృక్పథంతో మాతో పాటు ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి పెద్దల పాత్రలు పోషించేటువంటి ఈ పెద్దల చేతిలో ఉంది కదా ఎంతో కొంత బాధ్యత. నా తమ్ముళ్ళు అని ఏలు పట్టి నడిపించుకోపోవాల్సిన అవసరం ఉందనేది మీరు చెప్తున్నారు. ఎస్, ఫైనల్లీ ఇప్పుడు తెలంగాణ బైండ్ల సంఘం పెద్దలుగా మీరు వచ్చినప్పటికీ, అన్న మీతో పాటు వచ్చినప్పటికీ ఏం కోరుకుంటారంటే వర్గీకరణ వల్ల మీకు ఒరిగేది ఏంది నాకు అర్థం కాలే. ఏమన్నా ఒరుగుతుందా? వర్గీకరణ వల్ల అదే అన్న, వర్గీకరణ వల్ల భాగాలుగా డివైడ్ చేయడం వల్ల అన్యాయమే. అది 1% అయినా 2% అయినా 3% అయినా అన్యాయమే. మరి ఎందుకు మాదిగలు ఉపకులాలుగా కాకుండా మిమ్మల్ని కూడా అలా కలుపుకొని ఒకటే మాదిగ కులం అంటే ఇంకా వాళ్ళ జనాభా ప్రాతిపదికన పెద్దగా ఉంటుంది కదా. మా ఉపకులాలు ఎందుకు మాదిగలే మిమ్మల్ని కలుపుకోవచ్చు కదా, ఒకటే మాదిగ కులం అనొచ్చు కదా. మరి కనీసం అట్లా కూడా ప్రపోజల్ పెట్టట్లేదు కదా. ఈ వ్యత్యాసాలు ఎందుకు పెద్దలారా? ఇప్పుడు ఈ ఉపకులాలన్నింటినీ కలుపుకొని ఒకటే మాదిగ కులం అయితే తప్పింది, మీరు అందుకు సిద్ధమేనా? దానికి 100%. ఇప్పుడు అన్న నేనేమంటున్నా, ఇప్పుడు ఒకే మాదిగ కులంగా పెట్టుకోవాలంటే మిగతా ఉన్నటువంటి కులాలు, సంబంధిత కులాలు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏ దిశగా ఆలోచిస్తుందో మనకు ఆ ఐడియాలజీ తెలియట్లేదు అన్న. అందరూ మాలైనా మాదిగైనా కింద ఉన్న 57 ఉపకులాలైనా ఎస్సీలోకే వస్తాయి. అవును, సర్టిఫికేట్ అయితే వేరే లేదు. ఇక ఉపకులాలు అనే పేరు ఎందుకు అంటున్నా? ఒకటే కులం కావచ్చు కదా. ఒకటే కులం అయితే ఇక ఈ దామాషా ప్రకారం వీళ్ళు వాళ్ళు అనేది అసలు వర్గీకరణ మరి ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తలేరు? అదే అన్న, ఇప్పుడు దానివల్ల వర్గీకరణ ఉండదు కదా. వర్గీకరణ లొల్లే లేదు కదా. ఇప్పుడు ఎస్సీ అనేది ఇప్పటిదాకా ఉమ్మడిగా ఉన్నాం, 15% రిజర్వేషన్. వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి? ఓకే, అది పక్కకు పెడదాం. తర్వాత మనమైతే ఎస్సీ ఓపెన్ లో ఉన్నాం కదా. ఎవరికి శక్తి ఉండి ఎవరికి టాలెంట్ ఉంటే వాడు కొట్టుకొని వచ్చిండు. సరే, ఆ రకంగా ఉద్యోగాలు ఎంతవరకు వచ్చినాయో మనకు తెలుసు. ఈ వర్గీకరణే లేకపోతే, ఈ మొత్తం వర్గీకరణ లేకపోతే ఓపెన్ కాంపిటీషన్ లో కొట్లాడాల్సిన ఈ ఏబిసిడి ఎందుకు అంటున్నా నేను అదే అంటున్నా. సర్టిఫికేట్ అయితే ఎస్సీనే. ఇప్పుడు కింద ఉన్న ఉపకులాలంతా కలిసి మీ పైన మీరిద్దరు ఎందుకు అయ్యి అందరం ఒకటే కదా, మమ్మల్ని కలుపుకోండి, అందరం ఒకటే అయిదామనే ఒక ప్రాతిపదికన ప్రతిపాదన ఎందుకు తీరంటున్నారు? అన్న కూడా మందకృష్ణ అన్న గారు కూడా చెప్పేది ఏంటంటే, అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మాలలో 75,000 ఉద్యోగస్తులు ఉన్నారు.
మాదిగలు కేవలం 18,000 మంది ఉద్యోగస్తులే ఉన్నారు అని చెప్పేసి అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉందన్న, దానికి వ్యత్యాసం ఉంది. చదువుకున్నారు, ముందలు ఉన్నారు, వృత్తిరీత్యా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది. మీరు ఒక ఉపకులంగా వచ్చిన నాకు కూడా మీ నుంచి ఉన్న ఆవేదన ఏందనంటే ఉపకులాలను ఉపకులాలుగానే ఎందుకు ఉంచాలి అంటున్నా. అవి ప్రధాన కులంలో కలుపుకుంటే ఈ వర్గీకరణ లొల్లే లేదు కదా. ప్రధాన కులం కలుపుకోవడానికి వాళ్ళు కూడా చొరవ చూపాలి కదా. చొరవ చూపాలి, సరైన చదువును అందియాలి, అప్పుడు అందరం సమానం అవుతాం. ఈ జవడమే ఉండదు కదా ఈ వర్గీకరణ లొల్లే. ఆ దిశగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉందో లేదో మాకు కూడా తెలియదు. మరి ఆ దిశగా ఆలోచించే పరిస్థితి ఉందో లేదో మాకు కూడా తెలియదు. కొన్ని ఎట్లా కనిపిస్తాయి కొన్ని మనము జర్నీలో మనం చేసే ప్రయాణంలో మనము దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా అనేటువంటి వ్యత్యాసం తెలిసిపోతుంటుంది. సరే, ఆ ప్రయాణంలో మనం ఉన్నామా లేమా, ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నా లేదా అనేది మాకు కూడా క్లారిటీ లేదు వాస్తవంగా. కానీ మేము అనేది ఏంటి అని అంటే ఈ 1% 2% ఇవ్వడం వల్ల ఉపకులాలు అని చెప్పి ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం చేసినట్లే, ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే. అది ఇంకా అదేంటే అణచివేయబడడం, మీ శక్తి సామర్థ్యాన్ని సన్నగింపజేయటం, మిమ్మల్ని అవమానించడం కిందనే వస్తుంది 100%. అది ఇంకా అవమానించడం, ఇక మీరు వద్దురా బాబు మీ బతికింతే అని చెప్పేసి మిమ్మల్ని ఏనాడో దొరలు మా మీద వివక్ష చూపించారు అని చెప్పేసి అంటారు కదా. సేమ్ అదే వివక్షని ఇప్పుడు చూపిస్తున్నట్టే దానికి కిందకే వస్తుంది. ఎస్, మీరు 100% మీరు రావటం నిజంగా అన్నయ్యాలా. ఇది ఒక న్యాయ పోరాటం. ఎందుకనంటే ఆల్రెడీ సమిధలైపోతూ ఉన్నమో లేమో తెలియని అస్తిత్వంలో ఉన్న వాళ్ళని నా తమ్ముళ్ళు ఎన్నుకురు చీకటి గోలో ఉన్నారు, వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఆస్తిపరంగా వ్యత్యాసం ఉండవచ్చు కానీ కులపరంగా వ్యత్యాసం ఉండదు కదా. తోడబుట్టినోడు అవుతాడు. నువ్వు ఉద్యోగం ఉండి నువ్వు ఎక్కువ సంపాదించుకొని ఉండవచ్చు, కానీ మా తమ్ముడు ఆయన అంటావు కదా ఎక్కడ పోయినా. సో ఈ ధోరణి ఎస్సీ వర్గాల్లో రావాలి పెద్దలు. ఎందుకనంటే ఇవాళ సరే ఇప్పుడు మనం అన్నం తీసి కాకపోవచ్చు, ఎందుకంటే ఎవడు పెట్టిండో ఎవడు తెచ్చిండో, ఈ ఉపకులాలు ఎవడు తెచ్చిండో, వీళ్ళ నడుకుంటోళ్ళని ఆడ తెచ్చిండో, వాళ్ళ నడుకుంటో ఇంకోడు, ఈ నరుకుడు ఎవడు తెచ్చిండో తెలియదు. కానీ ఇప్పుడు ఇన్ని తెలిసి ఇంత జ్ఞానం ఉన్న వీళ్ళు మీరు ఇన్ని అవస్థలు పడుతుంటే మిమ్మల్ని గాలికి వదిలేసి మాకేదో తక్కువైంది మీకేదో ఎక్కువైందని ఆ రాశికాడ కొట్లాడుకునే బదులు ఈ రాశి అంతా మనదేరా, చదువుకో, నీకు పిడికాడు వస్తుంది తీసుకో అని చెప్పి మనమే శాసించుకునే రోజులు వస్తే బాగుంటుందని నేను మన తొలి వెలుగు గురించి నేను కోరుకుంటున్నాను. నిజంగా తప్పకుండా వాస్తవంగా పెద్దలారా ఉపకులాల్లో చాలా ఆవేదన ఉంది. ఇట్లా భాస్కరన్నలాగా ఏర్పుల భాస్కరన్నలాగా అందరు బయటకు వచ్చి మాట్లాడగలిగే గొంతులు లేవు. ఎంతో కొంత శక్తి సొసైటీ నుంచి వచ్చి చదువుకొని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ నడుపుకుంటూ మేము ఉన్నాం బయలులో, మమ్మల్ని గుర్తించండి, మా అస్తిత్వం ఉంది, మా వెనకాల ఇంకా ఉపకులాలు ఉన్నాయి, మరి వాటికి మీరు చేయగలిగిన న్యాయం ఏంది అని ఆయన గొంతు పెకిలించి అడగటం మూలాన మన తొలి వెలుగు నుంచి ఇలా మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ నిజంగానైతే ఎంతో కొంత ఉన్న మీరే కొట్లాడితే ఏం లేని వాళ్ళు ఎట్టుకోవాలనేది సరైన న్యాయమైన డిమాండ్ అన్న. ఇది మీరు వీలుంటే ఉపకులాలుగా మేము ఉండం, ఎస్సీ సర్టిఫికేట్ మీకైనా వాళ్ళకైనా ఒకటే అయినప్పుడు ఉపకులాలుగా మీరెందుకు ఉండాలి, షెడ్యూల్డ్ క్యాస్ట్, అప్పుడు అందరం ఒకటే కదా. సో ఈ ప్రతిపాదన మీరు ముందుకు తీసుకురావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇట్లయితేనే గెలుస్తారు. మీరు అన్న మమ్మల్ని చూడండి మాకు 1% మీరు అడుగుతలేరు, వాళ్ళే ఇస్తారు మీకు 1% అని. 1% అని అడిగింది ఏం లేదు, ఇక్కడ మేము పర్సెంటేజ్ అడగలే అసలు. మేము ప్రతిపాదన ఏం పెట్టినాము, సుప్రీంకోర్టు చెప్పింది ఒక్కటే సింపుల్ అన్న లాజిక్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది దాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయండి. ఈ వర్గీకరణలో వర్గీకరణ చేస్తారా చేయరా మాకు అనవసరం, అసలు వర్గీకరణ వల్ల మాకు లబ్ధి ఉందా లేదా అనేది సెకండరీ. సుప్రీంకోర్టు చెప్పినటువంటి స్ట్రాటజీ ఏదైతే గైడ్లైన్స్ చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఫలితాలు అందనటువంటి కులాలు, సామాజికంగా వంచివేయబడినటువంటి కులాలు, ఎస్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇదే కదా, ఇదే దీన్ని డేటాబేస్ తీసి వారికి లబ్ధి చేకూరే విధంగా మీరు ఏం చేసినా ఇది చెయ్యండి అని చెప్పింది. ఎస్, ఇప్పుడు రాజ్యాంగంలో అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పేం కాదు, అది దాంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక కొనసాగింపుగా ఒక తీర్పిచ్చింది, ఒక స్ఫూర్తి తీసుకొని తీర్పిచ్చింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగా చేయండి ప్రభుత్వాలు, అది కదా చేయాల్సింది. ఇప్పుడు జనబలం ఉంది, జనాభా ప్రాతిపదికన చేస్తానంటే జనాభా లేనోడు వాడు బానిసే కదా. అవును, ఆ వివక్షను ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. ఇక ఎప్పటికి ఇట్లే జరుగుతుంది. ఈ జనాభా ఉన్న జనాభా పెరుగుతూనే ఉంటుంది, జనాభా లేనోడు ఈ గ్రాఫ్ పెరుగుతుందంటే ఈ గ్రాఫ్ గీనే ఉంటుంది, ఇట్లా పెరుగుతుంది గీడికే వస్తుంది. అంటే ఎప్పటికైనా ఇదైతే సమానం అయితే కాదు కదా. ఇది మాటికి జాతి ఔన్నత్యం, జాతి ఐక్యత, జాతి అభివృద్ధి కోరుకునే పెద్దలు చేయాల్సిన ఆలోచన ఇది. ఏర్పుల భాస్కరన్ ఏదైతే అద్భుతమైన పాయింట్ అన్న ఇది వాస్తవంగా. ఎందుకంటే
మీరు ముందలవాడి వర్గీకరణ చేసుకొని ముందరికి పోతే మీరే ముందరికి పోతిరి అంతే. ఇక ఎనుకున్నోడు ఎన్నడు రావాలి ముందరికి, రాలేడు కదా, అది అట్లే ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు వాంటెడ్లీ ఇక ప్రత్యుత్పత్తి అనే ఒక మీరు ఎంతసేపు పిల్లలు కనాలి దెబ్బ దెబ్బ ముందరికి పోవాలనే ఒక సంఖ్య పెట్టుకొని పోవాల్సి వస్తుంది మీరు. అంతే, మీరు ఆ లగ్గాలు చేసుకోవాలి, పిల్లలు కనాలి, అలా దాటేయాలనే ఒక పోటీ పెట్టుకునే పరిస్థితికి వస్తుంది కావచ్చు. ఎందుకంటే మరి మీ జాతి పెరగాలంటే ఈ ఈతి పలవడాలి. సో పెద్దలు ఆలోచించాల్సిన చాలా మంచి పాయింట్ ఇవాళ మీరు నిజంగా అద్భుతమైన పాయింట్ చెప్పారు. కాబట్టి మీరు ముమ్మాటికి ఉపకులాలుగా ఉంటాం, ఒకే కులంగా ఉంటాం అనే ప్రతిపాదన తీసుకొస్తే మటుకు ముందర పడతారు. లేదా ఇందాక మనం అనుకున్నట్టు ఇదేదో పోటీ పెట్టుకోవాలి, ఏది పిల్లలు కానీ పెద్దగా చేసుకునే పోటీ పెట్టుకోవాలి తప్ప అంత సంఖ్య పెంచుకోవాలి మరిగా. లేకపోతే ఇప్పుడు ముందరవాడు వాళ్ళే ముందర పోయా, ఎన్నుకోడు ఎప్పుడు రావాలి? ఇప్పుడు వాళ్ళ పిల్లని మీకు ఇయ్యరు, మీ పిల్లని వాళ్ళు చేసుకోరు, అయిపోయా మన సర్టిఫికేట్ ఒకటే. అయితే సర్టిఫికేట్ల కాడ కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. రేపు వర్గీకరణలో జరిగినప్పుడు ఎస్సీ బైలో సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్సీ మాదిగ సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్సీ మాల సర్టిఫికేట్ ఉంటుంది, లేదా ఎస్సీ డక్కలి చిందు అని సర్టిఫికేట్లు ఉంటాయి, రకరకాల పేర్లతో సర్టిఫికేట్లు ఉంటాయి. సరే గెజిట్లో 59 కులాలు ఉన్నాయి, ఎవరి సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎవరితో గ్రూపింగ్ చేస్తున్నావు? ఫస్ట్ బుడగ జంగాలు ఉన్నారు, ఈ బుడగ జంగాలను మిగతా వాళ్ళతో గ్రూపింగ్ అంటే మాల కులంతో గ్రూపింగ్ చేస్తున్నావా, లేకపోతే మాదిగ కులంతో గ్రూపింగ్ చేస్తున్నావా? ఇంతకుముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఈ బుడగ జంగాలు, బైండ్ల, చిందు, డక్కలి, మాస్టర్ ఇవన్నీ కూడా బి గ్రూప్లో వేసి మాదిగ గ్రూప్గా చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఎవరికి ఎవరు ఉపకులం కాదన్న. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఉపకులం ఉంటాం కానీ ఎవరికి ఎవరు ఉపకులం కాదు, ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ కమ్యూనిటీ. అనబడుతుర్రు మీరు. ఎందుకు అనబడుతున్నారు అంటే 2000 సంవత్సరంలో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో, ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు. ఏ గ్రూప్లో 13 కులాలు, బి గ్రూప్లో 18 కులాలు, సి గ్రూప్లో 25 కులాలు, డి గ్రూప్లో 4 కులాలు. ఆది ఆంధ్ర, మాదిగ, మాల, రెల్లి, ఈ 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులలో కొన్ని కులాలు వేసుకుంటూ వచ్చిర్రు. సార్ దాంట్లో ఈరోజు చేస్తే మనుగడలో ఉన్నటువంటి కులాలు ఈ 59 కులాల్లో మనుగడలో ఉన్నాయి. 33-35 కులాలు మనుగడలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర. అయితే ఇప్పుడు డి గ్రూప్లో మిథలయ వారులు ఉన్నారు. అప్పుడు మిథలయ వారులు ఉన్నారు. మిథలయ వారులు ఈరోజు మిథలయ వారుల సరే సంఖ్య వాళ్ళది కూడా 1,00,000-1,50,000 ఎంతో ఉంటుంది, 1,00,000 లోపే ఉంటుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎటుపోవాలి? రెల్లి ఇక్కడ లేదు. అవును, మరి వీళ్ళని ఎక్కడేస్తారు? ఈ మిథలయ వాళ్ళను ఎక్కడేస్తారు? ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఆది ఆంధ్ర ఇక్కడ లేరు. మరి ఆ ఏ గ్రూప్లో వాళ్ళు ఎటుపోవాలి? మరి బి గ్రూప్లో ఉన్నటువంటి బైండ్ల, చిందు, డక్కలి అంతో ఇంతో వాస్తవం చెప్పాలంటే కొంచెం ఈ మిగిలిన కులాలలో కొంచెం అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీస్ ఇవి. ఓకే, బుడగ జంగాలు కానీ బైండ్ల కానీ కొంచెం అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీ. ఈ అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీస్ కొంతవరకు ఉంటే మొత్తానికి అవేర్నెస్ లేనటువంటి మాస్టింగ్ కమ్యూనిటీ ఉంది. అవును, వాళ్ళు సర్కస్లు చేసుకుంటూ అన్న. అయితే ఇక్కడ ఇప్పుడు మిథలయ వాళ్ళు అప్పుడు డి గ్రూప్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని ఏ గ్రూప్లో వేస్తారు? మిథలయ వాళ్ళలో సరే చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేరా అంటే జనాభా పరంగా తక్కువ ఉన్నారు. ఎంతవరకు చదువుకున్నారో కనీసం ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితి. పాకి కమ్యూనిటీ ఉంది, కనీసం వాళ్ళకి చదివే లేదు. వాళ్ళకు అంతో ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ బైండ్ల, బుడగ జంగాలు, చిందు, డక్కలి ఎంతో కొంత ఎడ్యుకేషన్ కొంచెం దగ్గర, మరీ అంత బెటర్ కాకపోతే ఎంతో కొంత ఉన్నారు. కనీసం ఈ మాత్రం అవేర్నెస్ లేనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ ఉపకులాలు అని చెప్పేటటువంటి ఈ మిగిలిన కులాలు 33-35 కులాలు ఒక అవేర్నెస్ ఉన్నటువంటి ఒక 4-5 కులాలు పక్కకు తీస్తే మిగిలిన 29 కులాల పరిస్థితి ఏంది? ఏ రకంగా చేయబోతుంది ప్రభుత్వము? వాళ్ళను ఇంకా తీవ్ర అన్యాయమే చేయబోతుందా, లేకపోతే వారికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చేయబోతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో మేము ఫైనల్గా ఒకటే అన్న కన్క్లూజన్ చెప్పగలిగింది అంటే వర్గీకరణ జరగాల్సిందే, కాదని మేము చెప్పట్లేదు. వర్గీకరణ 100% జరగాల్సిందే. ఆ దిశగా ప్రయత్నం చేసిన మందకృష్ణ గారికి చేతులెత్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కానీ వర్గీకరణ జరిగేటప్పుడు ఏ రకమైన న్యాయం చేయాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తొలి ముద్ద పెడుతున్నారు కదా, ఆ తొలి ముద్ద తిన్న తర్వాతనే భాగాల కాడికి రండి. ఓకే, తొలి ముద్ద పెట్టిన తర్వాతనే భాగాల కాడికి రండి. ఎస్, ఆ ముద్ద తింటానికి కడుపు నింతది కదా, నేను కడుపు కనీసం మొత్తం కడుపు నిండకూడమే, సగం కడుపున నింపి తర్వాత మీరు భాగాల కోసం కొట్లాడండి. ఎస్, వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించండి. ఆలోచించిన తర్వాత అసలు నిజంగా ప్రభుత్వం చట్టం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏదైతే విద్యకు దూరం ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకు అసలు రిజర్వేషను ఎస్సీ వీళ్ళది అయిపోయిన తర్వాతనే మిగిలిన కోటా అని ప్రకటించాలి, దాన్నే గ్రూపింగ్ చేయాలనేది మా యొక్క డిమాండ్, విజ్ఞప్తి. అది మిత్రులారా,
తొలి ముద్ద కాదు, కనీసం సలి ముద్ద పెట్టే ప్రయత్నం అన్న చేయండి. మీ వెనకాల మేము చాలా అట్టడుగున పడి ఉన్నాం. ఈ అట్టడుగు కులాలను ముందుకు తీసుకొచ్చే మమ్మల్ని ముందలేసి కదా మీరు తర్వాత కొట్లాడాలి. ఈ రాజకాడ దోషుడు మీరు కొట్లాడుకుంటే కాదు, ఉపకులాలకు, అది మాల ఉపకులాలైనా మాదిగ ఉపకులాలైనా ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్న ఉపకులాలకు వర్గీకరణ ద్వారా ఏం లబ్ధి జరుగుతుంది అనే ఆలోచన చేసిన తర్వాతే మీరు ఏదైతే ముందుగా సుప్రీంకోర్టు ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్లో ముందు వరుసలో అట్టడుగున విద్యకు వైద్యానికి అన్నింటికీ దూరంగా ఉన్న మా ఉపకులాలను చూసిన తర్వాత మీరు ముందు కొట్లాడండి. ముందున్నారు. ఎంతో కొంత మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండవచ్చు, కానీ మాకంటే ముందుగా అయితే తినడంలో కానీ పాలల్లో కానీ అందరూ ముందరున్నారు. కాబట్టి మమ్మల్ని చూడమని ఉపకులాల తరపున తనదైన వాయిస్ ఇవ్వడానికి మన ఏర్పుల భాస్కర్ బైన్లన్న కూడా బైన్ల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున వచ్చి ఉన్నారు. నిజంగా మీ వాల్యుబుల్ టైం ఇచ్చి అట్లనే ఈ సందర్భంగానే మీరు కొట్లాడాల్సిన రైట్ టైం కూడా ఇదే. ఇప్పుడే మీ వాయిస్ వినిపించాలి. ఇప్పుడే మీరు ఈ ఉపకులాలు అనే ఈ అపవాదు కూడా తీసేసి అంత ఒక కులం అనే ఒక తాటి మీదకి రావాలని నేను ఆ పెద్దలకైనా కోరుతున్నా, మీకైనా కోరుతున్నా. వీలుంటే అటువంటి అవకాశమే ఉంటే ఇక మళ్ళీ ఈ కులం ఆ కులం ఎందుకు, అంతా ఒక ఎస్సీనే కదా. ఈ 40, 50, 59, 57 ఈ కులాలు, ఈ సంఖ్యలు, ఈ అంకెలు, ఈ పర్సంటేజ్లు అన్నీ వదిలేసి మనమంతా ఒకటి అనుకుంటే వర్గీకరణ ఈజీగా ఎవరికి ఎట్లా అందాలో అట్లా అందుతుంది అనేది కిందికి ఉపకులాల్లో ఉన్నటువంటి అన్నల ఆలోచన. అట్లనే మా ఆలోచన కూడా పెద్దలందరూ ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి ఆలోచిస్తారని, ఇటువంటి ఉపకులాలకు సమర్థవంతమైనటువంటి న్యాయం జరిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.